అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల మీద మరో సంచలనం, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ కూడా రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేసీ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ డిమాండ్ చేయడం జరిగిందండి. రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలు, దాచుకున్న సొమ్ము వంటి బెనిఫిట్లను ప్రభుత్వం తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యోగుల జేసీ చైర్మన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ డిమాండ్ చేశారు. బెనిఫిట్స్ రాకపోవడం వల్ల చాలామంది పెన్షనర్లు మానసిక క్షోభకు గురవుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వాటిని ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసేవారికి ఎప్పటికప్పుడు బెనిఫిట్స్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు అయితే చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, ఉద్యోగ భద్రత, ఇతర సంక్షేమ పథకాలను నేరుగా అమలు చేస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తమవుతుంది. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు శాశ్వత ఉద్యోగుల సంఖ్యతో సమానంగా ఉంది. రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు కూడా పరిమిత స్థాయిలోనే అందుబాటులో ఉండడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వారి వేతనాలు, సంక్షేమ పథకాల వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా నమోదు కావాల్సి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఈ ఉద్యోగులు సంఘటితంగా ఆందోళనకు దిగితే ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించే ప్రమాదం, మరోవైపు కోర్టు కేసులు, న్యాయ సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేయకుండా చూడడం, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ప్రయోజనాలు పక్కాగా అందేలా చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులతో నిఘా మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి సీఎం కార్యాలయం ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్లు, వివిధ ప్రభుత్వ శాఖలతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.